సాయి భారతి కథా మంజుషాని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. రాము కొత్తగా బంగారు ఉంగరం పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఉంగరం బాగుంది కానీ అందులో ఉన్న రాయి ఏంట్రా అలా ఉంది, ఓ మెరుపు లేదు పాడు లేదు అంటూ ఉండబట్టలేక అడిగాడు ఓ స్నేహితుడు. ఆ రాయి విలువ లక్షల రూపాయలు తెలుసా అన్నాడు రాము. అవునా, ఇంతకీ దాని ప్రత్యేకత ఏంట్రా అన్నాడు స్నేహితుడు మరలా. మొన్న 2 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకుంటే నా కిడ్నీల్లోంచి తీసిన రాయి ఇది అంటూ చెప్పగానే విన్నవాడి తలలోంచి పిచ్చుకలు లేచాయి. మరి వామ్మో, 4 రాళ్ళు వెనకేసుకోవటమేమో కానీ వీడు మాత్రం ఉంగరంలో వేశాడు పిచ్చ సన్నాసి. ముకుందం వాళ్ళ ఆవిడ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలాగే ఓ రోజు పొద్దున్నే లేచి దెబ్బలాట బిగించేశారు. మీ వంశం వాళ్ళలా కాదే, మా అమ్మ నాకు సంస్కారం నేర్పింది, మా నాన్న బాధ్యత నేర్పాడు, అందుకనే ఇంకా సహిస్తున్నాను అన్నాడు కోపంగా. ఆ రెండేనా మీ వంశం వారు నేర్పింది? మరి నేను మన పెళ్ళయ్యాక అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, వంట చేయటం ఎన్ని నేర్పించాను, కొద్దిగైనా విశ్వాసం ఉందా అంటూ గయ్యమంది. అంతే, వెంటనే ముకుందం సరిసరిలేవే, ఎన్నో అనుకుంటుంటాం, అవన్నీ జరుగుతాయే ఏంటి, ఇంతకీ టిఫిను ఏం చేయమంటావు అంటూ అడిగాడు. ఒరేయ్ మీరు మారరే మారరు, వంశం గురించి మాట్లాడిన పక్షివి తీరా వంటింట్లో వంట సెటప్, వెళ్ళరా వెళ్ళు, ఏ ఇడ్డెనో వడో పూరినో తగలెట్టు మరి. పెళ్లి మండపంలో కుర్చీలు సర్దుతున్నాడు వెంకయ్య. ఇంకా కొంతమంది కూర్చుని ఉన్నారు. ఇదిగో పెళ్ళైపోయి వధూవరులు కూడా వెళ్ళిపోయారు కానీ లేవండి, నాకు చాలా పని ఉందంటూ రొసరొసలాడాడు. ఆడడు మరి. పిచ్చి పక్షులు పెళ్లి చూడటానికి వచ్చి అది చూడటం మానేసి ఎవరి సెల్లో వాళ్ళు, ఒకరేమో జబర్దస్త్, ఇంకోరేమో న్యూస్, ఇంకోళ్ళు సీరియల్స్, సినిమాలు, ఫ్యాషన్ షోలు, రియాలిటీ షోలు, లైవ్ ప్రోగ్రామ్స్, వంటలు, పూజలు, పులిహోర కలపడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. ఇహ లేవండి పిచ్చి పక్షులారా, ఇంతోటి సంబడానికి రావటం దేనికి, ఇంట్లోనే తగలడచ్చు కదా. పొయ్యి మీద పెనం పెట్టి అట్లు వేస్తోంది సుందరి. ఇంతలో సుందరి కొడుకు బుజ్జిగాడొచ్చి, అమ్మోయ్, నీ పర్మిషన్ లేకుండా నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే నాకు ఎంత వయసు రావాలి అన్నాడు. ఓరి బుజ్జి కన్నా, ఇంకా మీ నాన్నకే అంత వయసు రాలేదు అనగానే వాడు బుర్ర గోక్కుంటూ నిలబడ్డాడు. అమ్మా సుందరి గారు, కాస్త బయటికి పంపండమ్మా బుజ్జిగాడిని, లేకపోతే రేపు నీలాంటి కోడలే వస్తే పసివెధవ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. మరి ఆలోచించండి మరి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.